ప్రైజ్ లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి మరొక నూతన దినంలోనికి నడిపించిన సర్వోన్నతుని స్తుతిస్తూ ఆయన ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆశీర్వదించబడతామండి. ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించే వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడండి. ఆ వాక్యము, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఆ వాక్యము, చదవబడిన వాక్యము, యెహోవా కృపగలవాడై ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇంకెటువంటి పరిస్థితులకు లోబడిపోయి దారిదన్ను తెలియకుండా మనం కొట్టుమిట్టాడుతున్నా మనం గ్రహించాల్సింది, మనము ప్రార్థన చేస్తున్న దేవుడు, మనకు ఆశ్రయమై ఉన్న దుర్గము, మనము ఆశ్రయించిన దేవుడు ఏమై ఉన్నాడు? కృప గలవాడై ఉన్నాడు. నిరంతరము కృపా కనికరములతో నిన్ను ఆదుకొను దేవుడై ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన వాత్సల్యత ఎలా ఉందంటండి? ఎడతెగక నిలిచేదై ఉంది. వాత్సల్యత అంటే మన బిడ్డల పట్ల మనకి ఎటువంటి ప్రేమ ఉంటుందండి? వాత్సల్యం కలిగి ఉంటాం కదా. ఎవరేమన్నా వాళ్ళను మనం ఒప్పుకోము, వాళ్ళని ఎవరైనా కించపరుస్తున్నా మనము బాధపడతాము, వాళ్ళ తరపు నుంచి మనం వెళ్ళిపోయి గొడవలు పడతాం, అన్ని చేస్తాం కదండి. దాన్ని ఏమంటారు? ప్రేమ వాత్సల్యత అని అంటారు. అంటే నాది అని అనుకున్న దాని మీద మనకు హక్కు ఉన్నప్పుడు దాని మీద వాత్సల్యత ఉన్నట్టు కదా. అదే విధంగా మన దేవుడు ఏమై ఉన్నాడంట? ముందు మాటలోనే ఏమన్నారు? దేవుడు యెహోవా కృపగలవాడు అని మాట్లాడి ఆ తర్వాత ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నదై ఉన్నది అని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనమేమై ఉన్నాం? నిర్మూలము కాకున్న వారమై ఉన్నాం. అంటే ఒక సమస్య వస్తే మనం మనుషులుగా ఆలోచించేది ఏంటిదండి? ఆ సమస్య స్టార్టింగ్ లోనే మనం ఉంటాము, రేపు రాబోతుంది సమస్య అన్నప్పుడే దానికి ఎండింగ్ కూడా మనం ఆలోచిస్తామండి. వెంటనే ఏమైపోతుందో, ఇంకా నేను సూసైడే చేసుకోవాలి, ఇంకా ఈ సమస్యలో నుంచి మేము రాలేము బయట. ఎప్పుడు నెగటివ్ మాటలే మాట్లాడతామండి. దేవుడు అంటున్నాడు, నిన్ను ఏ పరిస్థితికైనా నీకు చాలిన దేవుడు ఉన్నాడు. ఆయన కృపగలవాడై ఉన్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నీ పట్ల నిలిచినదై ఉన్నదని వాక్యముతో సెలవిచ్చి మాట్లాడుతున్నాడు కదా. కొన్ని సంవత్సరాల నుంచి ఆయనలో కొనసాగుతున్నా కూడా ఆ యొక్క ధైర్యము, ఆ యొక్క నిబ్బరము దేవునిలో మనకు రానే రాదండి. అందుకే ఈరోజు మళ్ళీ తక్కువై ఉన్న నీ నిబ్బరాన్ని దేవుడు లేవనెత్తడానికి, ఆయన వాత్సల్యత నీ ఎడల ఉంది అని చెప్పడానికి మళ్ళీ వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు, నువ్వు ఆధారం చేసుకున్న దేవుడు ఏమై ఉన్నాడు? కృపగలవాడై ఉన్నాడండి. ఆ తర్వాత ఆయన వాత్సల్యము ఎడతెగక నిలుచుచున్నదై ఉన్నది. కాబట్టి ఆయన వాత్సల్యం ఎలాంటిది? నువ్వు ఎడతెగక నిలుచున్నది. కాబట్టి నువ్వేమైపోవాలా? ఏం ఆలోచించుకోవాలా? ఆఫ్టర్ ఆల్ ఈ సమస్య నాకు అది చాలా పెద్దదేమో, కానీ నేను ప్రార్థన చేస్తున్న నా దేవునికి సమస్తం అసాధ్యమై ఉంది. ఎఫెసీ పత్రిక 3:20 ఏమంటాడండి? మనలో తన కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చెయ్యగల శక్తి గలవాడు కదండి మన ప్రార్థన చేసే మన దేవుడు. నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు గ్రహించాల్సింది, యెహోవానికి కృపగలవాడై ఉన్నాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నదై ఉన్నది. కాబట్టి మనం ఏమై ఉన్నా? నిర్మూలము, కొట్టివేయబడము, నశించిపోము. కాబట్టి వచ్చిన సమస్యను తీసుకొని వచ్చి దేవుడు ముందు పెడితే, ఆయనకు నువ్వు చెప్పగలిగితే, ఆయన ముందు నువ్వు మోకరిల్లగలిగితే, నీ సమయాన్ని దేవుడికి నువ్వు ఇవ్వగలిగితే, ఆయన ఎదురు చూసే సమయంలో ఆయన ముందు నువ్వు ఉండగలిగితే, నీ మొర ఆయన ఆలకించగలిగే విధముగా నువ్వు ఆయన సన్నిధిలో నిలబడితే ఖచ్చితంగా నీవు నిర్మూలము కావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దయచేసి అందరిని రిక్వెస్ట్ అడుగుతున్నా, ఏదన్నా సమస్య రాగానే కృంగిపోకండి, భయపడకండి. రేపు ఏమైపోతుందో, ఎల్లుండి ఏమైపోతుందో, ఇంకెల్లుండి ఏమైపోతుందో, ఏమి కాదు. మన పరలోక తండ్రి మనతో ఉన్నాడు కదా. ఆయన ఏం కానివ్వడు కూడా. మనల్ని అంత ప్రేమించి ఆయన పునరుత్థాన జీవము ద్వారా మనల్ని వెలపెట్టి కొన్న దేవుడు మనకు తోడున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వాత్సల్యత ఎడతెగక మన పట్ల నిలిచినదై ఉన్నది. కాబట్టి ధైర్యం తెచ్చుకొని, నేను నిర్మూలం కాను,
ఈ సమస్యను బట్టి నేను నశించిపోను అన్న ధైర్యం తెచ్చుకొని ముందుకున్నాడు. ఇటు కృపా వాక్యం ద్వారా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, నీకే వందనాలు. చక్కటి వాక్యంతో ఈరోజు మీరు మాతో మాట్లాడి బలపరిచారు. మేము నిర్మూలం కాకుండా వారము అని మాకు చెప్పి తెలియజేసిన దేవా, మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నా యేసయ్య. గొప్ప తండ్రి, విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపజేసి విశ్వాస సహితముగా మీలో ఉండడానికి మమ్మల్ని దినదినము లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. అప్పుల భారంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అనారోగ్య స్థితిలో ఉన్న వారిని స్వస్థపరచు. యవనస్తులు దారి తప్పిపోకుండా నీ కృపలో లేవనెత్తున్నా యేసయ్య. వివాహం కాని వారికి వివాహములు దయచేయండి నాయన. సార్వత్రిక సంఘాలన్నీ నీ చేత ఆశీర్వదించబడడానికి సహాయం చేయి నా తండ్రి. మీకే స్తోత్రములు, మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా మిమ్మల్ని మాత్రమే కనపరచుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వాక్యం ద్వారా మేము ఆదరించబడ్డాము, ఎంతగానో దీవించబడుతున్నామని మీరు అనుకుంటే దయచేసి ఈ వాక్యాన్ని ఇంకా అనేకులకు షేర్ చేయండి. మీ కుటుంబీకులకు కానీ, స్నేహితులకు కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ, ఎవరు మీ ద్వారా ఆశీర్వదించబడాలనుకుంటున్నారు వాళ్ళందరికీ ఆ వాక్యాన్ని పంపించండి. ఇంకొకటి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ప్రైజ్ లార్డ్.